కారు బాంబు పేలుడుకు ఫరీదాబాద్ ఘటనతో సంబంధముందా? ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు? పోలీసుల దర్యాప్తులో తేలిన విషయాలేంటి? ఏటీఎస్ జరిపిన దాడుల్లో ఉగ్రమూలాలున్న వ్యక్తులు అరెస్టైన తర్వాతి రోజే ఇలాంటి పేలుడు జరగడంతో ఎన్నో అనుమానాలు బలపడుతున్నాయి. శరీర భాగాలు చెల్లాచెదురు, ప్రాణభయంతో హాహాకారాలు, ఘటనా స్థలంలో భీతావహ పరిస్థితులు. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడు చోటు చేసుకున్న కారు పాత యజమానిని అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన సల్మాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. దాని రిజిస్టర్ నెంబర్ HR267674 అని తెలిపారు. హుందాయ్ i20 కారులో ఈ పేలుడు జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఘటనా సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు. అయితే గాయపడిన వారి శరీరంలో ఎలాంటి పెల్లెట్ గుర్తించలేదన్నారు. బాంబు పేలుళ్లో ఇది అసాధారణమన్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హుండాయ్ i20 కారును మొదట మహమ్మద్ సల్మాన్ కొన్నారు. అనంతరం అది నదీం ఖాన్ అనే వ్యక్తికి విక్రయించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గురుగ్రామ్ పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. సోమవారం సాయంత్రం 6:52 సమయంలో ఎర్రకోట సమీపంలో నిదానంగా వచ్చిన కారు రెడ్ లైట్ వద్ద ఆగిందని, ఏం జరిగిందో తెలుసుకునేలోగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనలో 24 మందికి పైగా గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. हुंडई i20 कार में एक ब्लास्ट हुआ है और ब्लास्ट के कारण कार और कार के आसपास की 3-4 व्हीकल और खड़े हुए लोग, ऑटो में बैठे हुए लोग इंजर्ड भी हुए हैं और कुछ मृत्यु भी हुई। अस्पताल के सूत्रों के अनुसार अब तक 8 लोगों की मृत्यु हो चुकी है। कुछ लोग इंजर्ड हैं, इनका इलाज यहां पर चल रहा है। हम सभी एंगल को खुला रखते हुए इसकी गहन जांच शुरू कर दी है। जैसे ही ब्लास्ट की सूचना मिली, दिल्ली पुलिस स्पेशल सेल, क्राइम ब्रांच, NIA की टीम, SPG की टीम, FSL की टीम मौके पर पहुंच गई है। పేలుడు తర్వాత ఢిల్లీలో హై అలర్ట్ జారీ చేసిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. మరోవైపు అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని 7:29 మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో 6 కార్లు, 2 ఈ-రిక్షాలు, 1 ఆటో రిక్షా మంటల్లో కాలిపోయాయి. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడుతో ఘటనా స్థలంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. పేలుడు దాటికి పలువురి శరీర భాగాలు ఛిద్రమై రోడ్డు, వాహనాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొన్ని సెకండ్లలోనే మంటలు, పొగతో ఆ ప్రాంతం నిండిపోయింది. అందరూ ప్రాణభయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. భవనాలు కంపించేంత స్థాయిలో పేలుడు తీవ్రత ఉంది. ఘటనా స్థలంలో తెగిపోయిన చేతులు, వేళ్లు చూశామని, ఆ దృశ్యం భయంకరంగా ఉందని సాక్షులు చెబుతున్నారు. ఇంత పెద్ద శబ్దం తాము ఎప్పుడూ వినలేదన్నారు. जिस टाइम आवाज आई, धमाका हुआ तो मैं दुकान पे बैठ गई, पीछे मेरी दुकान है।